హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనమైతే రవ్వ కేసరి చేస్తున్నామండి. ఈ రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలు ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 కప్పులు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని మీరైతే యాడ్ చేసుకొని నెయ్యిలో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తరువాత మనం ద్రాక్ష అండి, వెండి ద్రాక్ష కూడా మీరైతే వేసుకొని బాగా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఏమండి మీరైతే ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఒక్కసారి నేను చూపిస్తాను. ఈ టైపులో అయితే మనకి బ్రౌన్ కలర్ అవ్వాలండి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయినట్టు. ఒక్కసారి అయితే చూడండి ఎలా అయ్యాయో. ఇప్పుడు వీటిలన్నిటిని వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకొని అదే కడాయిలో బొంబాయి రవ్వ అండి ఒక 3 kgs అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో ఈ బొంబాయి రవ్వ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. అంటే మనకి స్మెల్ సువాసన బాగా రావాలి. సువాసన మనకి ఫ్రై అయితే సువాసన అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా స్మెల్ అయితే వస్తుంది. నాకైతే రవ్వ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను దించేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఈ రవ్వ అంతా వేరే బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను 3.5 కప్పులు అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఏమండి వాటర్ కంటెంట్ ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే రవ్వ అనేది ఉడకదండి. అందుకని మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొక అరకప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా మీకైతే ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా అయితే మీరు మరిగించుకోవాలి. ఏమండి ఈ రెసిపీ అనేది మీరైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే నేను ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అలా కాకుండా ఇందులో మీరు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఏమండి ఇప్పుడు ఇందులోనే రవ్వను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ నీట్గా నిదానంగా కలుపుకోవాలండి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోసేసారంటే అవి సదరంగా కలవదండి. మనకి ఉండలు కట్టేసి రవ్వ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడకదండి. అలా కాదండి, మీరు రవ్వ పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. అప్పుడైతేనే మనకి నీట్గా కలుస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీరు చక్కగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత బాగా కేసరి అనేది వస్తుందండి. ఏమండి ఈ రవ్వ కేసరి అనేది చేతరాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం చెప్పే కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. నేను ఈ నైవేద్యం అమ్మవారికి అయితే సమర్పిస్తున్నానండి. ఏమండి ఇందులోనే నేను ఇలాచీ పొడి అండి, యాలకుల పొడి పంచదారలో కలుపుకొని నేను మిక్సీ వేసుకొని ఈ కేసర్లు అనేది వేస్తున్నానండి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఈ యాలకులు అనేది మనం వేయంగానే ఇలాచీ పొడి వేయంగానే సువాసన అనేది స్మెల్ అనేది సూపర్గా అయితే ఉంటుందండి ఈ రవ్వ కేసరికి. ఈ ఇలాచీ పొడి ఈ కేసరిలో బాగా కలిసేలాగైతే మీరు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఈ రవ్వ కేసరికి 3 kgల రవ్వకి 3 kgల పంచదార కూడా మీరు యాడ్ చేసుకోవాలండి. కొంతమంది 3.5 kg యాడ్ చేసుకుంటారు, అలా కాదండి. 3 kgల రవ్వకి 3 kgల పంచదార అయితే మనకు సరిపోతుందండి పర్ఫెక్ట్గా. 3.5 kg వేసుకుంటే స్వీట్ ఎక్కువ అయిపోతుందండి. మనకి కరెక్ట్గా 3 kgలకి 3 kgలు పంచదార కరెక్ట్గా అయితే సరిపోతుందండి. ఈ పంచదార మీరు బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ద్రాక్ష కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ మంట అయితే పెట్టకూడదు, ఎందుకంటే బాగా చిక్కబడిపోయి బాగా గట్టిపడిపోద్ది. అలా కాదండి, సిమ్లో పెట్టుకొని మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనండి, మన రెసిపీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు అవి వేసేసుకున్నాం కదా, అలాగే 1 కప్పు నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఏమండి మీరు నెయ్యి యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ గరిటతో ఈ జీడిపప్పు నెయ్యి మొత్తం కలిపేసుకోండి. నేను మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంతేనండి, ఈ రెసిపీ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఓకేనండి, మన వీడియో నచ్చితే పోతా ఒక లైక్ కొట్టండి, అలాగే ఒక కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు సెలవు మరి. ఓకే బాయ్.